విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. సమ్మె బాట పడుతున్నట్లుగా యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్లు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, జీతాలు ఇవ్వకపోవడం వంటి చర్యలతో విసిగి వీసారిన కార్మికులు సమ్మె బాట పడుతున్నట్లుగా స్పష్టం చేశారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. అనుశ్రీ, కూటమి సర్కారు స్టీల్ ప్లాంట్ కార్మికులకు చుక్కలు చూపిస్తుందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ లో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు అప్పటి యాజమాన్యం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు ఉద్యమించి దాన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా 2400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తామని చెప్పి యాజమాన్యం చెప్పడంతో కార్మిక సంఘాల నేతలంతా కూడా బగ్గుమన్నారని చెప్పాలి. పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి అన్ని యూనియన్లు కూడా ఏకతాటిపైకి వచ్చి వచ్చే నెల 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి దిగబోతున్నాం అంటూ ఇప్పటికే యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించడానికి వీల్లేదు. ఇప్పటికే దశల వారీగా 6 నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లించాలి, కార్మికులను యథావిధిగా కొనసాగించాలనే డిమాండ్ తో వాళ్ళు సమ్మెకు వెళ్తున్నట్టుగా కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో కార్మిక శక్తి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే రిటైర్ అయిపోయినటువంటి కార్మికులు రిటైర్ అయిపోతూనే ఉన్నారు. అలాగే మరి కొంతమందికి వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపించేటువంటి ప్రయత్నం యాజమాన్యం చేస్తుంది. మరోవైపు మరి కొంతమందిని డిప్యూటేషన్ పై కూడా బయటకు పంపించేటువంటి ప్రయత్నం కూడా యాజమాన్యం చేస్తున్నటువంటి తరుణంలోనే ఇప్పుడు తాజాగా కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 14,000 మంది పైగా కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్నారు. వారంతా కూడా సమ్మె బాట పడితే కనుక ఖచ్చితంగా ఉక్కు ఉత్పత్తిపై తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ తీవ్రమైనటువంటి నష్టాల ఊబిలో ఉంది కనుక ఖచ్చితంగా ఇప్పుడు కనుక వీరంతా సమ్మెకు వెళ్ళిపోతే కనుక ఉత్పత్తి తగ్గి తద్వారా మళ్ళీ నష్టాల్లోకి వెళ్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది. యాజమాన్యం ఖచ్చితంగా ఆలోచించి చర్చలకు పిలిచి ఆ చర్చలు సఫలం అయ్యేటువంటి విధంగా చేయాలని చెప్పి కార్మిక సంఘాల నేతలంతా కూడా భావిస్తా ఉన్నారు. లేని పక్షంలో తమకు సమ్మె ఒకటే శరణ్యం అని భావించి సమ్మెలోకి వెళ్తామని చెప్పి కూడా వారి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే కనుక ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ముందుకొచ్చి వారి సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకుంటే సమ్మెకు వెళ్లకుండా నోటీసు వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా 7వ తేదీ నుంచి స్టీల్ ప్లాంట్ ను స్తంభింపజేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్చలకు పిలవలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇటు పల్లా శ్రీనివాస్ గాని ఈ ఎంపీ భరత్ గాని కనీసం ఈ అంశానికి సంబంధించి స్పందించినటువంటి దాఖలాలు కూడా లేవు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అనిల్.